సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులను కలవనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో సీఎం చర్చించే అవకాశం ఉంది. వరద నష్టంపై నివేదిక ఇచ్చి ఆర్థిక సాయం అందజేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీ వెళ్లినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇప్పటికే అమిత్ షా భేటీకి అపాయింట్మెంట్ కూడా దొరికిందని చెప్పారు. ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లనున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ క్లాత్ అండ్ మర్చెంట్ ఏరియాలో బీజేపీ సభ్యత్వ డ్రైవ్లో పాల్గొననున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు డ్రైవ్లో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొననున్నారు. ఇటీవల వరదలతో ఏపీలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఆ ప్రాంతాల్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు సెంట్రల్ టీమ్స్ ఏపీలో పర్యటిస్తున్నాయి. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన టీమ్స్ నిన్న పలు ప్రాంతాల్లో పర్యటించాయి. ఇవాళ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. మరోవైపు కేంద్రం నుంచి క్లారిటీ రాగానే వరద సాయంపై ప్రకటన చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరద పరిస్థితిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా తమ్మిలేరు, రామిలేరు వరదలు, కొల్లేరు వరద పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఏలూరు జిల్లాలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వరద, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పంటల నష్టంతో పాటు ఇళ్లు, వాహనాలు, ఫర్నిచర్ వంటి వాటికి ఎంత మేర నష్టం వాటిల్లిందని లెక్కలు వేస్తోంది ఏపీ సర్కార్. మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. భట్టి విక్రమార్క పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం భూమినిచ్చిన వారిని గౌరవించాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. భూ నిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుండగా మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేసే వారి వివరాలను పేర్కొంటూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల్లోనూ మువ్వెన్నెల జెండాను ఎగురవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైడ్రా పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చచ్చిపోయిందని అన్నారు. కొద్ది కాలంలోనే కాంగ్రెస్ నాయకులు ప్రజలు తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చారో లేదో అప్పుడే 800 కోట్ల రూపాయల ఉపాధి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేవాళ్లమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అంకుశం సినిమాలో రామ్ రెడ్డికి పట్టిన గతే పట్టేదని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కాదన్నారు. 6 గ్యారంటీలను డైవర్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. పేదోళ్ల జోలికి వెళ్తే బీజేపీ ఊరుకోదన్నారు బండి సంజయ్. వరదలకు వ్యవసాయం, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇంకేం నష్టం జరిగినా ఈ నెల 17 నాటికి న్యాయం చేస్తామని అన్నారు సీఎం చంద్రబాబు. వారికి ఎకరాకు 10,000 రూపాయల తక్షణ పరిహారంగా చెల్లిస్తామన్నారు. 70% మంది కౌలు రైతులున్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలో వరద మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కృష్ణా జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం వరద నష్టాన్ని పరిశీలించింది. పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటన సాగింది. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేపట్టారు. నీట మునిగిన ఇళ్లు, పొలాల దుస్థితిని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందానికి రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత నోటు విడుదల చేసింది హైడ్రా. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు వెల్లడించింది. మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించామని ప్రభుత్వానికి నివేదిక అందించింది. గాజుల రామారం, చింతల చెరువు బఫర్ జోన్లో అత్యధిక సంఖ్యలో 54 అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని తెలిపారు హైడ్రా అధికారులు. ఆ తర్వాత రాజేంద్రనగర్లో మరాక్ డోలా లేక్ పరిధిలో 45 నిర్మాణాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలు తొలగించామన్నారు. చెరువులతో పాటు రోడ్లు, పార్కులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూడా తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. శ్రీశైలంలో ఏరోడ్రోమ్ ఏర్పాటుకు అధికారులు సర్వే నిర్వహించారు. కృష్ణానదిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి శ్రీశైలం వరకు పరిస్థితిని సమీక్షించారు. ఏరోడ్రోమ్ ఏర్పాటుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి శ్రీశైలం వరకు అనువుగా ఉన్నట్టు గుర్తించారు. త్వరలోనే ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్లో కూడా సర్వే నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. నీటిపారుదల, పర్యాటక, అటవీశాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. సెబ్ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది ఏపీ ప్రభుత్వం. సెబ్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. సెబ్ ఆఫీసుల్లోని ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో భారత్లో తయారు చేసిన చిప్ ఉండాలనేది తమ ఆకాంక్ష అన్నారు ప్రధాని మోడీ. దేశంలో 100% ఎలక్ట్రానిక్ తయారీ జరగాలన్నదే తమ కల అని అన్నారాయన. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సెమీకండక్టర్ల రంగానికి చెందిన ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం 3 డైమెన్షనల్ పవర్ ఉందన్నారు. అనుకూలమైన ప్రభుత్వం, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, ఆశావహ మార్కెట్ ఈ 3 భారత్లో ఉన్నాయన్నారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ వర్తించేలా నిర్ణయం తీసుకుంది. హైడ్రో పవర్ కోసం 12,461 కోట్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రికల్ వెహికల్ ప్రమోషన్ కోసం 10,900 కోట్లు కేటాయించాలని కేబినెట్ తీర్మానించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం పీఎం గ్రామీణ సడక్ యోజన పథకం కింద 70,125 కోట్లు కేటాయించింది. అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కు అలవాటుగా మారిందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి రాహుల్ స్పష్టం చేశారన్నారు. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరన్నారు అమిత్ షా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద బీజేపీ అనుబంధ సిక్కు సంఘాలు నిరసన చేపట్టాయి. సిక్కు సమాజ స్థితిగతులపై, అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు నియంత్రించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలోని వర్జీనియా సబర్బ్ హెడ్డర్ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి నిరసనగా ఢిల్లీలోని జన్పత్ రోడ్లో ఉన్న రాహుల్ గాంధీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు తరలివచ్చారు. విదేశాలకు వెళ్లిన ఆయన సిక్కుల పరువు తీయడం ఎందుకని ప్రశ్నించారు. స్టార్ రెజ్లర్ కాంగ్రెస్ నాయకురాలు వినేష్ ఫోగట్ నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ పోటీకి దిగారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై బరిలో నిలిచారు. నామినేషన్ కూడా వేశారు. వినేష్ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నష్టంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల ఆయన తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అమిత్ షాకు సమర్పించారు. ఏపీ, తెలంగాణలో వరద నష్టానికి సంబంధించి అమిత్ షాకు నివేదిక సమర్పించినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తమకు మరో 20 సీట్లు వచ్చుంటే బీజేపీ నేతలంతా జైల్లో ఉండేవారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే పాల్గొన్నారు. 400 సీట్లు వస్తాయంటూ ప్రచారం చేసిన వారు ఎక్కడికి వెళ్లారు? వారి సీట్లు 240కి పడిపోయాయని ఎద్దేవా చేశారు. తమకు మరో 20 సీట్లు వచ్చుంటే వారంతా జైలుకు వెళ్లేవారని అన్నారు. వారు జైలుకు వెళ్లేందుకు అర్హులు అని అన్నారు ఖర్గే. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ ఆలోచన ధోరణి అంటూ మండిపడింది. కోల్కతాలో వైద్యులు పట్టు వేయడం లేదు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు విధుల్లో చేరబోమని తేల్చి చెప్తున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్లతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ నిరసనకారులు షరతులు విధించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చలో సీఎం పాల్గొనాలని, వాటిని లైవ్ టెలికాస్ట్ చేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉండగా ఆ షరతులకు అంగీకరించేందుకు సిద్ధంగా లేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం హైకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఒకవేళ సిద్దరామయ్య సీఎంగా వైదొలిగితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సిద్దరామయ్య స్పందించారు. సీఎం పీఠం ఖాళీగా లేదని, అలాంటప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చకు అర్థం లేదన్నారు. సీఎం పదవిలో తానే కొనసాగుతానని చెప్పారు సిద్దరామయ్య. ఢిల్లీ లిక్కర్ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకు బెయిల్ వచ్చింది. పిళ్లైకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. గత ఏడాది మార్చి 7న అరుణ్ పిళ్లైను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీని రూపొందించి అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో పిళ్లై సౌత్ గ్రూప్కు ప్రాతినిధ్యం వహించారని ఆయనపై ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి జైల్లో ఉన్న పిళ్లైకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. తిహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులోని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ముందు కేజ్రీవాల్ హాజరయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడం ద్వారా కేజ్రీవాల్ నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. సైన్యం, పోలీసుల ప్రత్యేక బృందం 3 ఉగ్రవాదులను పట్టుబట్టింది. ఆర్మీకి చెందిన పారామిలిటరీ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. 3 ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు.